మీరు ఆలోచించండి మనసు పెట్టి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు, ఎందుకంటే సపరేట్ చేసుకున్నటువంటి మీతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. ఏమని? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలోనికి వచ్చి బాప్తీసం తీసుకొని దేవుని దగ్గరికి వచ్చినటువంటి మీరందరూ కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకి చూడమని ఆయన చెబుతా ఉండవు. మనం ఏం చేస్తాం? కిందకు చూస్తూ ఉంటాం. కింద ఏముంది? లోకం. లోకంలో ఏముంది? పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పైనే ఉంది జీవం, పరలోకం. యేసుక్రీస్తు వారు దేవుని